నమస్తే, నేను నరేష్. వెల్కమ్ టు స్వతంత్ర బిగ్ టాక్. తెలంగాణలో లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి ధీటైన కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల చుట్టూ కోటలాగా తాను ఉన్నానని, హైటెన్షన్ వైర్ లాంటి తనను ముట్టుకుంటే మాడిపోతారంటూ సీఎం రేవంత్ హెచ్చరించారు. అంతేకాదు, తాము కావాలనుకుంటే మిగతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా వచ్చేసేందుకు సిద్ధంగా ఉన్నారంటూ మరో బాంబు పేల్చారు. ఇప్పటికే ఎన్నికల తర్వాత కీలక రాజకీయ పరిణామాలుంటాయని అందరూ అంచనా వేస్తున్న నేపథ్యంలో అగ్రనేతలిద్దరి మాటలు ఆసక్తి రేపుతున్నాయి. ఇంతకీ ఎవరి మాటల్లో నిజముంది? ఏ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరితో టచ్లో ఉన్నారు? కేసీఆర్ అన్నది నిజమైతే సర్కార్ కూలటము ఖాయమా? రేవంత్ మాటలే నిజమనుకుంటే బీఆర్ఎస్ మనుగడే కష్టమా? ఇవి అంశాలపై ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. మనతో పాటు బిగ్ టాక్లో పార్టిసిపేట్ చేస్తున్నారు డాక్టర్ మద్ది శ్రీనివాసరెడ్డి గారు, టీపీసీసీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్. వారితో పాటు ఊరపల్లి శ్రీనివాస్ గారు, ఊరపల్లి శ్రావణ్ గారు, బీజేపీ రాష్ట్ర నాయకులు. మరి కాసేపట్లో బీఆర్ఎస్ నాయకులు కూడా జాయిన్ అవుతారు. మన డిబేట్ను స్టార్ట్ చేసుకుందాం. మొదట మనము కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ మద్ది శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. శ్రీనివాసరెడ్డి గారు నమస్తే. నమస్తే అండి నరేష్ గారు. రైట్, కర్ణి అరవింద్ గారు కూడా జాయిన్ అయ్యారు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు. శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. శ్రీనివాసరెడ్డి గారు, ఏంటి నిన్న గులాబీ బాస్ మాజీ సీఎం కేసీఆర్ గారు ఈ ప్రభుత్వం నిలబడదు, 1 సంవత్సరంలో కూలిపోతుంది, ఎందుకంటే మాతో 20 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు అన్న వ్యాఖ్యలు చేస్తే, ఈరోజు తాజాగా మీ పీసీసీ చీఫ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ హైటెన్షన్ లాంటిది ముట్టుకుంటే మాడిపోతారు అన్నట్టుగా వ్యాఖ్యలు చేశారు. ఏంటి పదే పదే కాంగ్రెస్ ప్రభుత్వం స్థిరంగా ఉండదు, 1 సంవత్సరం లోపు ఈ ప్రభుత్వం కూలిపోతుంది అని చెప్పి అటు బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు, బీజేపీ నేతలు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. నిజంగా మీ ప్రభుత్వం అంత బలహీనంగా ఉందా? నమస్తే అండి. స్వతంత్ర టీవీ ప్రజానీకానికి, నరేష్ గారికి, అక్కడ ఉన్నటువంటి ప్యానల్ అందరూ కూడా. ఇప్పుడు కేసీఆర్ గారు అభద్రతా భావంతో మాట్లాడుతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది మనకు. ఇక్కడ వేరే ఏం లేదు నరేష్ గారు. ఇలా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాదాపు 21+21+ ఎమ్మెల్యేలు ఇప్పటికి కూడా రెడీ ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. ఇవాళ అట్లాంటి రాజకీయాలు వద్దనుకుంటే కాముకుంటున్నట్టు కూడా కావాలనే ఇవాళ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా కేసీఆర్ గారు ఏంటంటే వాళ్ళ కార్యకర్తల్లో ఆత్మశక్తి నింపడం కోసం ఒక పర్సనల్ డెవలప్మెంట్ కోర్స్ లాగా పెట్టుకొని వాళ్ళకి చెప్తున్నాడు తప్ప వేరే ఏం లేదు. ఇలా రేవంత్ రెడ్డి గారు మీకు చాలా స్పష్టంగా స్వతంత్ర టీవీ ప్రజానీకంగా చెప్తున్నాను. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 64 మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి గారు ఒకసారి తీసుకుపోవాలంటే 41 మంది ఎమ్మెల్యేలు తీసుకోవాలి. అంటే మెంబర్షిప్ డిస్క్వాలిఫై కాకుండా. మరి అక్కడ బీజేపీ వాళ్ళు ఎంతమంది అండి? 8 మంది. 41, 8, 49 ప్రభుత్వం ఏర్పడుతుందా? ఏం మాట అంటే దిక్కుమాలిన మాట కాకపోతే కేసీఆర్ గారు వాళ్ళకి ఆత్మశైలి నింపడం కోసం ఆయన ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితులు కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అధికార పార్టీ ఒక ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తి ఇలా రేవంత్ రెడ్డి గారు అంత సింహం వేళ పోయి అవతలపై ప్రతిపక్షంలో కూర్చుంటారా? అసలు ఆలోచన ఎక్కడది? అది ఈ ప్రశ్నే డస్ నాట్ అరైజ్. మీరు చర్చిస్తున్నారు కాబట్టి నేను వివరంగా చెప్పాల్సి వస్తుంది తప్ప అసలు ఎట్లా లేనే లేదు. ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు కూడా కలిసి ఇలా వాళ్ళు ఉన్నారని అందరికి అర్థమైపోయింది. ఇవాళ హైదరాబాద్ లో ఉన్నటువంటి సిటీ ఉన్నటువంటి ప్రజలు 5 పార్లమెంటు స్థానాలు, హైదరాబాద్ కానీ, సికింద్రాబాద్ కానీ, మల్కాజ్గిరి కానీ, చేవెళ్ళ కానీ, మెదక్ కానీ 5 సీట్ల కూడా నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను స్వతంత్ర టీవీ ప్రజానీకానికి. ఈ 5 సీట్ల కూడా బీఆర్ఎస్ ఓట్లు ఖచ్చితంగా బీజేపీకి ట్రాన్స్ఫర్ అవుతాయి. చాలా స్పష్టంగా గుర్తు పెట్టుకుని, ఎందుకంటే మన కాడ గణాంకాలు ఉంటాయి, అంకెలు ఉంటాయి. గతం నుండి పడ్డాయి అసెంబ్లీ బీజేపీ బీఆర్ఎస్ కి, ఇప్పుడు ఎన్ని పడితే కూడా మన తర్వాత లెక్కలు డొక్కలు అన్నీ వస్తా ఉంటాయి. సో వాళ్ళ అండర్స్టాండింగ్ పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ మీద గుడ్డగాలు చేయడం, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మీద గుడ్డగాలు చేయడం. ఆయన పీసీసీ అధ్యక్షుడు కదా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖకు, ఆయన ఎందుకు పోతారండి? ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆయన గౌరవించింది, 2017 వచ్చారు, గౌరవించింది. ఒక పీసీసీ అధ్యక్షుడు ఉన్నతమైన పోస్ట్ ఇచ్చింది అధిష్టానం. ఇలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం నన్ను ఒక ముఖ్యమంత్రి ఎమాహిములు గంటరగంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో, ఈ జాతీయ పార్టీలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని నచ్చి మెచ్చి కాంగ్రెస్ పార్టీ సీఎం పోస్ట్ ఇస్తే, సీఎం పోస్ట్ కంటే ఇంకేముంటుంది? వెళ్ళిపోవడానికి అవతల ప్రతిపక్షాలు కూర్చోరు కదా. అది అసలు ఎట్లా ఉంటది? అది ఇలా కేసీఆర్ గారు మాట్లాడుతూ అవాకు చావుకు వెళ్తున్నారు తండ్రి కొడుకులు కానీ, హరీష్ రావు గారు కానీ. ఈ మధ్యలో హరీష్ రావు గారు తగ్గించారు స్టేట్మెంట్లు. ఇక తండ్రి కొడుకు ఒకరితో గుచ్చుకున్నారు తప్ప ఎట్లాంటి ఇలా ఎవరు పోవడం కానీ రావడం కానీ లేదు. ఒకవేళ వస్తే వాళ్ళు వస్తారు. ఈయన కాంగ్రెస్ పార్టీ నాకు టచ్ లో ఉన్నది, ఎవరు టచ్ లో ఉన్నది చెప్పండి? కాంగ్రెస్ పార్టీ టచ్ లో ఉన్న హైటెన్షన్ వైర్, అది టచ్ అయితే ఎగిరిపోవడం అవతల ఏమున్నది ఇలా. ఆయన ఎంత అంటే ఆయనకే లాస్. ఆయన ఎంత కేసీఆర్ గారు ఎంత మాట్లాడితే ఆయన పార్టీకి లాస్ వస్తుంది తప్ప వేరే ఏం లేదు. అనవసరంగా మాట్లాడతాం, వృధా ప్రయాసం. ఈ 4 రోజులు ఏమన్నా పార్టీకి వస్తే ఒక 4 ఓట్లను వస్తాయి, సీట్లు ఎట్లాగో రావు.
ఎట్లా ఒక 17 సీట్లలో 14 కాంగ్రెస్ ఖచ్చితంగా వస్తాయి, 2 మేబీ బీజేపీకి రావచ్చు, 1 బీఆర్ఎస్ రావచ్చు తప్ప వదిలిపెట్టుకుని పార్టీలో ప్రచారం వదిలిపెట్టుకుని తిరగలేక ఆడలేక మధ్యలో అన్నట్టుగా ఆయన చేయడం తప్ప వేరే ఏం లేదు. ఇప్పటివరకు కూడా ఆయన ప్రచారంలో పెద్దగా ఏం చేసింది లేదు. ఇప్పటివరకు అప్పుడైతే ఎమ్మెల్యే ఇప్పుడు ముందు ముందే ఊరికారు, వాళ్ళు ఎవరు లేరు అసలు. ఎక్కడ మా ఖమ్మంలో నామనాగేశ్వర గారికి ఇచ్చారు పార్లమెంటు, ఎప్పుడో 40 రోజుల కిందటో 40 రోజుల కిందటో ఆయన అన్నారు. ఇంతవరకు కనీసం ఒక్క వ్యక్తిని బయటికి లోటు ఏం చెప్పడం లేదు. ఇవాళ ఎక్కడ చూస్తున్నాం మనం, నరేష్ గారు ఎక్కడ కూడా ఇతమిద్దంగా ప్రచారం ఎక్కడ స్టార్ట్ చేయలేదు. దాన్ని కవర్ చేసుకోవడం కోసం, కప్పిపుచ్చుకోవడం కోసం, వాళ్ళు ఆత్మశైలిని పెంచడం కోసం పర్సనల్ డెవలప్మెంట్ కోర్సు లాగా కేసీఆర్ టీఆర్ఎస్ కార్యకర్తలకు నాయకత్వలకు ఆ నాయకులు గిదబోధ చేస్తున్నారు తప్ప ఎలాంటిది ఏమీ లేదు. ఇలా 80% కూడా కాంగ్రెస్ పార్టీలో నుంచి అవతలకి ఎవరు పోరు, అవతల నుంచి కూడా ఖచ్చితంగా రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ కూడా ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి, ఇవాళ ఎవరు పర్టికులర్ ఎవరు అవసరం లేదు, ఎవరు వస్తే వాళ్ళు ఇస్తారు, లేకపోతే లేదు. ఖచ్చితంగా మేము 14 సీట్లకు వెళ్తాం కూడా చాలా స్పష్టంగా సోదర రెడ్డి ప్రజలను తెలియజేస్తాం. మనతో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కర్ణి అరవింద్ గారు ఉన్నారు. అరవింద్ గారు నమస్తే. అరవింద్ గారు వినిపిస్తున్న వాయిస్ మీకు? నమస్తే సార్, వినిపిస్తుంది. రైట్. కర్ణి అరవింద్ గారు, ఏంటి ఇప్పుడు ఈ ప్రభుత్వం సంవత్సరం రోజుల పాటు కూడా నిలవదు, కూలిపోతుంది అని చెప్పి కేసీఆర్ గారు నిన్న గంటాపదంగా చెప్పారు. అంటే ఈ మధ్యలో మనం చూసుకుంటే కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వ మద్దతు లేనిది ఆయా ప్రభుత్వాలు కూలిపోలేదు. అంటే కేంద్ర ప్రభుత్వ సపోర్ట్ ఏమన్నా ఆశిస్తుందా బీఆర్ఎస్, ఏంటి? సార్, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు మంచినీళ్ళ దండాలు సార్, నమస్కారాలు. నిన్న మా పార్టీకి సంబంధించి 17 మంది బీఆర్ఎస్ పార్టీ లోక్సభ అభ్యర్థులకు బీఫామ్లు ఇచ్చేటువంటి సందర్భంలో అంతర్గతంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్నటువంటి మాట ఏంటి అని అంటే, దరిదాపుల్లో 25 నుంచి 30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నటువంటి మాట వాస్తవం. ఒక కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక ప్రధాన నాయకుడు నాతో టచ్ లో ఉన్నాడు, ఇప్పుడే వద్దు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పిన. అంతేకాకుండా కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు, అనేక సందర్భాలలో చెప్పిండ్రు, కేటీఆర్ గారు చెప్పిండ్రు, కేసీఆర్ గారు చెప్పిండ్రు, హరీష్ రావు గారు చెప్పిండ్రు. మా పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకులందరం కూడా ఏం చెప్తా ఉన్నాము అంటే, ఈ ప్రభుత్వం తప్పకుండా 5 సంవత్సరాల పాటు సుభిక్షంగా కొనసాగాలి అని చెప్పి మాత్రం మేము బీఆర్ఎస్ పార్టీగా కోరుకుంటున్నాం సార్. ఇలా ప్రజాస్వామికబద్ధంగా ఇవాళ ఎన్నుకోబడ్డటువంటి వాళ్ళు ఎవరైనా కావచ్చు కాక, ఇవాళ కాంగ్రెస్ పార్టీ కొత్తగా కొలువుదీరినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పకుండా 5 సంవత్సరాల పాటు అధికారంలో ఉండాలి అని చెప్పి మాత్రం మేము తప్పకుండా కోరుకుంటున్నాం. కానీ వాళ్ళు ఇవాళ రేవంత్ రెడ్డి గారు వివరిస్తున్నటువంటి తీరు ఒకవేళ మీరు చూసుకుంటే క్లియర్ గా మీకు అర్థమవుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది సార్. ఈ రాష్ట్రంలో కేవలం ఆయన కేసీఆర్ గారిని టార్గెట్ చేసుకుని మాత్రమే మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడేమో నై బీజేపీ అంటాడు, ఇక్కడేమో నై బీఆర్ఎస్ అంటాడు, అక్కడ ఏమో జై బీజేపీ అని చెప్పి ఢిల్లీలో మాట్లాడుతున్నటువంటి మాటలు కానివ్వండి, లేదు అనుకుంటే మీరు తను వివరిస్తున్నటువంటి తీరుని క్షుణ్ణంగా గమనిస్తున్నటువంటి తెలంగాణ ప్రజలందరూ కూడా ఇప్పటికే అవగతం ఏం చేసుకున్నారు అనంటే, లోక్సభ ఎన్నికల తర్వాత తన అడుగు వేరే వైపు ఉంటది అనేటువంటి ఆలోచన లోపల ఉన్నటువంటి మాట మాత్రం వాస్తవం సార్. ప్రతి ఊర్లలో, ప్రతి కచేరీల కాడ ఇట్లాంటి చర్చలు ఉత్పన్నమవుతున్నప్పుడు ఇట్లాంటి అవన్నీ అధ్యస్తున్నాడు. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్నప్పుడు రాహుల్ గాంధీ గారిని ఎట్లా అంటే ఏ పద్ధతిలో ప్రధానమంత్రి చేసుకోవాలి అనేటువంటి విషయం ఎక్కడ కూడా తను మాట్లాడరు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక రకంగా మాట్లాడతాడు, ఆయన ఢిల్లీకి పోయేమో బీజేపీ పార్టీకి, నరేంద్ర మోడీ గారికి, ఎన్డీఏ ప్రభుత్వానికి ఓటు వేయని చెప్పి ఇంకో రకంగా మాట్లాడతారు. కాబట్టి ఇవన్నీ కూడా అనుమానాన్ని వ్యక్తపరుస్తున్నారు. కాబట్టి అనుమానాలు తెరపైకి వస్తున్నటువంటి నేపథ్యంలో ఇట్లాంటి చర్చలు మాత్రం తప్పకుండా జరుగుతూ ఉన్నాయి సార్. కానీ మేము ప్రజాస్వామికబద్ధంగా ఇవాళ ప్రధాన ప్రతిపక్ష హోదాని మమ్మల్ని ఇచ్చినప్పుడు, మేము అధికార పక్షం ఉన్నప్పుడు మేము సమగ్రంగా అభివృద్ధిని సాధించి పెట్టినాం. ఇవాళ ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అంతే దాని లోపల మేము వహిస్తాము. ఇవాళ వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి 420 హామీలను 420 హామీలు నెరవేర్చేంత వరకు ప్రజల పక్షాన ఉండి మేము కొట్లాడతాము అనేటువంటి విషయాన్ని మాత్రం చాలా స్పష్టంగా మేము తెలియజేస్తా ఉన్నాం సార్. ఇవాళ ఎన్నికలు ఎంతో దూరం లేవు. రేపు లోక్సభ ఎన్నికలతో
తెలంగాణ రాష్ట్రంలో నిజంగా సార్, నిజంగా తెలంగాణ ప్రజల లోపల, నిజంగా తెలంగాణ ప్రజలందరూ ఇవాళ ప్యానెల్లో కూర్చున్నటువంటి మన నలుగురికి కూడా ఇవాళ వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి ఏ ఒక్క పథకం కూడా అందలేనటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి ఇవాళ కేసీఆర్ గారు ఉన్నప్పుడు 24 గంటల రైతుకు 24 గంటల కరెంట్ ఎట్లా వస్తుంది, ఇవాళ 14 గంటలు ఎందుకు వస్తా ఉన్నది? కేసీఆర్ గారు ఉన్నప్పుడు రోజు ఇంట్లో నీళ్ళు ఎట్లా వస్తా ఉన్నాయి, ఇవాళ కేసీఆర్ గారు పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దినం తప్పించి నీళ్ళు ఎందుకు వస్తా ఉన్నాయి? ఇవాళ పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అని చెప్పి మాట్లాడతారు సార్. ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కళ్యాణ లక్ష్మికి షాదీ ముబారక్ 1,116 రూపాయలు ఎట్లా వస్తాయి? ఇవాళ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత అవి ఏవి కూడా ఎందుకు రావట్లేదు? ఇవాళ కేసీఆర్ గారి తొలి గవర్నమెంట్ లో 200 రూపాయలు ఉన్నటువంటి పింఛన్ ని ఆ రోజు మేము ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు మేము 1000 రూపాయలు చేసుకుంటాము అని చెప్పిన మాట చెప్పినట్లు 1000 రూపాయలు చేసుకున్నాం. ఆ తర్వాత రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ వాళ్లకు 2000 రూపాయలు ఇస్తాము అని చెప్పన్నాం. ఇవాళ ఎందుకు వీళ్ళు చెప్పినటువంటి 4000 రూపాయలు పింఛన్ ఎందుకు వస్తలేదు? ఇవాళ వికలాంగులకు ఎందుకు 6000 రూపాయల పింఛన్ ఎందుకు వస్తలేదు? ఇవాళ ఇట్లాంటి అవన్నీ కూడా ఉత్పన్నం అవుతా ఉన్నాయి. ఇవాళ అన్ని గ్రామాల లోపల సంక్షేమము అభివృద్ధి జరగాలి అని అంటే ఇవాళ మన రాష్ట్రానికి గీట్రాయి ఏమని చూసుకుంటారు సార్? సంక్షేమము, అభివృద్ధి, శాంతి భద్రతలు ఇవి బాగుంటేనే కదా మన రాష్ట్రానికి రావాల్సినటువంటి అనేక సంస్థలు మన రాష్ట్రానికి వచ్చినప్పుడు మన ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది. కానీ ఆ కోణంలో వాళ్ళు చేయకుండా, ఆ కోణంలో వాళ్ళు మాట్లాడకుండా నిండు అసెంబ్లీలో శ్వేతపత్రాల పేరిట ఈ రాష్ట్రం అన్యాయం అయింది అని చెప్పి, ఈ రాష్ట్రం వెనుకబడ్డ ప్రాంతము అని చెప్పి ఆయనే స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో ఆయనే మాట్లాడితే ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా రావాల్సినటువంటి అవన్నీ ఎటుపోతాయి? ఇవాళ ఫాక్స్కాన్ కంపెనీ లాంటి వాళ్ళు ఎందుకు పక్క రాష్ట్రాల వైపు పోతా ఉన్నారు? ఎందుకు అనేక పరిశ్రమలు ఇవాళ తమిళనాడుకు, వేరే రాష్ట్రాలకు పోతా ఉన్నాయి? సార్, ఈ 4 నెలల కాలంలో ఆ ప్యానెల్ లో ఉన్నటువంటి వాళ్ళు బహుశా వాళ్ళిద్దరైతే కొంత గొప్ప వ్యాపారం చేసుకుంటున్నారు. కానీ మాది ఇబ్రాహీంపట్నం సార్, రంగారెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రాహీంపట్నం నియోజకవర్గ తాలూకాలో మేము ఉంటాం సార్. ఒక్క ప్లాట్ అంటే ఒక్క ప్లాటు, అసలు వ్యాపారమే, రియల్ ఎస్టేటే జరగలేనటువంటి నేపథ్యం కూడా కనిపిస్తా ఉన్నది. ఇవాళ ఆకాశం ఎత్తుకుపోయినటువంటి ధరలన్నీ ఇవాళ భూములు ఇవాళ ఏ పద్ధతిలో ఉండే, ఇవాళ ఏ పద్ధతులు నీళ్లు లేక ఇవాళ రైతాంగం సార్, రైతేర్చిన రాజ్యము, ఎద్దేర్చిన వ్యవసము ముందల పడదు సార్. ఇవాళ రైతుని హరిగోస పెడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ముందల పడదు అని చెప్పి ఇవాళ శాపనార్థాలు పెడుతున్నారు సార్ రైతాంగం. కాబట్టి రైతాంగం ముసురు కలిగితే మీరు ఎటుపోతారు అనేటువంటి విషయం కూడా మీరు ఒకసారి అవగతం చేసుకొని, ప్రజాపాలన అంటున్నారు కదా, ఇవాళ ప్రజల పాలన మీరు చూస్తా ఉన్నారు అనేటువంటి విషయాన్ని మాత్రం నేను చాలా స్పష్టం. వస్తున్నా ఒక నిమిషం. మనతో పాటు బీజేపీ రాష్ట్ర నాయకులు పూరపల్లి శ్రావణ్ కుమార్ గారు ఉన్నారు. శ్రావణ్ గారు నమస్తే. సార్ నమస్తే అండి. రైట్, నిన్ననేమో మాజీ ముఖ్యమంత్రి, ఈ రోజేమో ముఖ్యమంత్రి చేసిన కామెంట్స్ ఏంటి, మీకు ఏమైనా సమాచారం ఉందా? మాతో 20 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని పరస్పరం ఈ రెండు పార్టీలు ఆరోపించుకుంటున్న నేపథ్యంలో ఇందులో బీజేపీ పాత్ర ఎంత ఉంది? సార్ ఒకసారి రిపీట్ చేస్తారా? రైట్, ఇప్పుడు పరస్పరము మాతో విపక్ష అంటే బీఆర్ఎస్ నుంచి 20 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు అని చెప్పి కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉంటే, కాంగ్రెస్ నుంచి 20 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని నిన్న కేసీఆర్ గారు చెప్తున్నారు. ఏమనిపిస్తుంది ఈ వ్యాఖ్యలు చూస్తే? సార్ ముందుగా అందరికీ నమస్తే అండి. ఇప్పుడు మనం ఒక అబ్జర్వేషన్ చూడాలి. ఇప్పుడు లైవ్ లోనే చాలా ఏళ్ల తర్వాత మనం బహుశా అరవింద్ అన్న మాట్లాడుతుంటే కరెంట్ పోయినట్టుంది. ఇంతకు ముందు కరెంట్ లేదు, కాంగ్రెస్ పాలనలో కరెంట్ కష్టాలు వచ్చాయనేది లైవ్ గా మనం సాక్ష్యంలో మనమందరం లైవ్ లో చూడొచ్చు. ఇప్పుడు మీరు చూడొచ్చు అక్కడ అరవింద్ అన్న బహుశా అక్కడ కరెంట్ పోయినట్టుంది ఆయన దగ్గర. ఒకటి. రెండు, రాష్ట్రంలో చాలా విచిత్రమైన పరిస్థితి ఉంది సార్. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్తారు. బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తారు, కాంగ్రెస్ బీజేపీ ఒకటే చెప్తారు. అసలు బీజేపీ ఎవరితో ఉన్నట్టు? సరే బీజేపీ ఎవరితో ఉన్నా కూడా ఒకటైతే వాస్తవం క్లియర్ గా, కాంగ్రెస్ కానివ్వండి, ఇటు బీఆర్ఎస్ కానివ్వండి, ఇద్దరికి కూడా బీజేపీయే కేంద్ర బిందువు, ఇద్దరికి టార్గెట్ బీజేపీ. దాని అర్థం ఏంటంటే
తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పెరుగుతా ఉంది. భారతీయ జనతా పార్టీ పెరుగుతా ఉంది కాబట్టే ప్రజల్లో ఆదరణ వస్తుంది కాబట్టి ఇద్దరు కూడా ముచ్చెమటలు పడతా ఉన్నాయి. ఈ రోజు బీజేపీని ఏ విధంగా ఎదుర్కోవాలి అనే ఆలోచనతోనే వాళ్ళిద్దరు కుమ్మక్కాయని నేను అంటా ఉన్నా. ఈ రోజు మీరు చెప్పండి సార్, ఈ రోజు వాళ్ళిద్దరు కావాలని చెప్పి ఒకరికొకరు క్యాండిడేట్లు ఒకరు వీక్ పెడితే ఒక స్ట్రాంగ్ పెట్టడం, ఒక స్ట్రాంగ్ పెడితే ఇప్పుడు సికింద్రాబాద్ తీసుకోండి, 14 మంది పెట్టినందుకు ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు పార్టీ మన అభ్యర్థిని తీసుకొచ్చి పెట్టింది. దీని అర్థం ఏంటి మీరు చెప్పాలి. మీరు కేవలం కిషన్ రెడ్డి గారిని ఓడగొట్టడం కోసము నాగేందర్ గారిని ఎక్కడ ఒక డమ్మికే అంటే ప్రజలు మొన్ననే ఒకసారి ఎమ్మెల్యే గెలిచిన అభ్యర్థికి ప్రజలు ఓటేసే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. ఏం సార్, మరి అటువంటి అభ్యర్థిని తీసుకొచ్చి పెట్టిందంటేనే అక్కడ బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రెండు కలిసిపోయి టీఆర్ఎస్ మన బీజేపీని ఓడగొట్టే ప్రయత్నం చేస్తున్నారనడానికి ప్రత్యక్షంగా మనం చూస్తా ఉన్నాము. అంటే ఈ రోజున ఎటొచ్చినా కూడా వీళ్ళిద్దరికి ఉమ్మడి శత్రువు బీజేపీ కావాలని ఒక మైండ్ కి మారినటువంటి పరిస్థితి. బీజేపీకి ఎలక్షన్ అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు ఏం చెప్పారు సార్, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే. అప్పటి నుంచి మేము చెప్తానే ఉన్నాము, అనేక డిబేట్లు మనం కూడా చేసుకుని ఉన్నాము. కవిత గారి అరెస్ట్ గురించి మాట్లాడి అరే అవ్వాల్సిన టైంలో ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ వాళ్ళకు ఉన్నటువంటి సమాచారం బట్టి వాళ్ళకు ఉన్నటువంటి ప్రొవిజన్స్ బట్టి వాళ్ళ పని అది చేసుకుపోతారని చెప్పినాం. ఏం సార్, కానీ ఈ రోజు మరి అరెస్ట్ అయిన తర్వాత వాళ్ళు మరి కేసీఆర్ గారు మాట్లాడరు, ఇటు రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడరు. ఎవరో చెప్తా ఉన్నారు మొన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారే కవిత గారిని అరెస్ట్ చేస్తే కవిత గారిని అరెస్ట్ చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు బాత్రూమ్ లో కూర్చొని గంట సేపు ఏడ్చిరట. మరి ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ వాళ్ళిద్దరి వ్యాపార సంబంధాలు అంత పెద్దగా ఉన్నాయి. వాళ్ళు రెండు పార్టీల మధ్య మైత్రి అంత బలంగా ఉంది. కేవలము ఈ రోజు బీజేపీ బీఆర్ఎస్ ఒకటి లేదా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి బీజేపీ ఒకటి ఇటువంటి ప్రచారం కాంగ్రెస్ బీజేపీ ఎప్పటికైనా ఒకటైతే సార్ అసలు చరిత్రలో ఎప్పుడైనా జరిగిందా? అటువంటి ఆలోచన ఇక్కడ చేస్తా ఉన్నారా? ఈ దేశంలో భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి ప్రధాన శత్రువు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి నిర్ణయాలు తీసుకుంటూ అనాదిగా వస్తుంటే దాన్ని వ్యతిరేకించి పోరాటం చేసింది భారతీయ జనతా పార్టీ. అటువంటి పార్టీలు రెండు ఏ విధంగా ఒక రకంగా అయితే నాకు చెప్పండి. కేవలము ఒక మైండ్ గేమ్ పెట్టి బీజేపీని ప్రతి అసెంబ్లీ ఎలక్షన్ లో ఏ విధంగానైతే ఆ రోజు బీజేపీకి రావాల్సిన విజయాన్ని ఇటువంటి ప్రచారం ద్వారానే ఈరోజు కాంగ్రెస్ కి షిఫ్ట్ చేశారు. అంతే తప్ప ఇంకోటి లేదు. మరొకటి రేవంత్ రెడ్డి గారి వైఖరి చూడండి. ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు స్టార్టింగ్ లో చాలా సౌమ్యంగానే మాట్లాడారు. ఈ రోజు చెప్పండి నాకు, సడన్ గా ఎలక్షన్స్ ముందు కేసీఆర్ గారి మీద టార్గెట్ చేయాల్సిన అవసరం లేదంటే ఫైట్ బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి ఉంది అని చెప్పే ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తున్నట్టుగా మనకి కనబడతా ఉంది. ఈ ప్రయత్నం దేనికోసము, ఎవరిని గెలిపించడం కోసం, ఎవరికి లబ్ధి చేకూర్చడం కోసం ఈరోజు ముఖ్యమంత్రి గారు స్టాండ్ తీసుకున్నారు. అట్లనే కేసీఆర్ గారు కూడా ఇదే పద్ధతి తీసుకుంటా ఉన్నారు. కాబట్టి ప్రజలు ఇవాళ తెలంగాణ ప్రజలు ఈ దేశ ప్రజలు కూడా ఇవన్నీ కూడా సునిశ్చితంగా గమనిస్తా ఉన్నారు. వీళ్ళిద్దరి పప్పులు కూడా ఉడకవు. ఇద్దరికి ప్రజలు తెలంగాణలో పెద్ద గుణపాఠం చెప్పున్నారు. మీరు చూడండి, ఈ రోజు మార్క్ చేసి పెట్టుకోండి, తెలంగాణ రాష్ట్రంలో ఈ రెండు పార్టీలు కూడా పెద్ద ఎత్తున స్వీప్ గానున్నాయి. భారతీయ జనతా పార్టీకి పెద్ద ఎత్తున ప్రజలు పట్టం కట్టనున్నాయి. రైట్ తిరిగి మనము టీపీసీసీ అధికార ప్రతినిధి మద్ది శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గర వెళ్దాం. మద్ది శ్రీనివాస్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే సుమారు 4 నెలలు దాటింది. ఈ పరిస్థితుల్లో ఒకటి తాగునీటి సమస్య, 2 సాగునీటి సమస్య, దీంతోపాటు వడ్ల కొనుగోలుకు సంబంధించి కూడా కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి అనేది బీఆర్ఎస్ ఆరోపణ. దాంతోపాటు తాజాగా బీఆర్ఎస్ గెస్ట్ కూడా చెప్పేది ఏంటంటే వ్యాపారాలు కూడా కుదేలవుతా ఉన్నాయి. మరీ ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్కి సంబంధించి అమ్మకాలు కొనుగోలు జరగట్లేదు. దీనివల్ల ప్రజలు నష్టపోతారు, ప్రభుత్వం కూడా రెవెన్యూ రాక ప్రభుత్వం కూడా నష్టపోతుంది. దీనివల్ల పెట్టుబడులు కానీ సంక్షేమ పథకాలు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా ఇంప్లిమెంట్ చేయగలుగుతుంది అనేది ప్రశ్న. ఇవాళ నరేష్ గారు, తెలంగాణలో రియల్ ఎస్టేట్ ఎప్పుడు కూడా బాగానే ఉంది. మన ఇతర దేశాలతో అంటే ఇతర రాష్ట్రాలతో పోల్చుకున్నప్పుడు కూడా ఇలా తెలంగాణలో రియల్ ఎస్టేట్ కూడా స్థిరంగానే ఉంది. కాకపోతే ఏంటంటే రియల్ ఎస్టేట్ అంటే ఖచ్చితంగా అది ఒక షేర్ మార్కెట్ లాగా ఫ్లక్చువేషన్ ఉంటుంది. ఎందుకంటే ఓను ప్రతికల్పన మీద జరిగే మార్కెటింగ్ కాబట్టి ఖచ్చితంగా దాని మీద ఫ్లక్చువేషన్స్ అనేవి ఉంటాయి. ఒక్కోసారి ఏ ప్రభుత్వాలు ఏ పార్టీలో ఒకసారి ముందుకు పోతా ఉంటే వెనక్కి వస్తూ ఉంటాయి. ఇవాళ తెలంగాణలో చాలా రేట్లు కూడా పెరిగి ఇప్పుడు కూడా తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మళ్ళీ రియల్ ఎస్టేట్ మా ఖమ్మం, హైదరాబాద్ తర్వాత తెలంగాణ రాష్ట్రం హైయెస్ట్ ఉండేది మా ఖమ్మం జిల్లానే. మళ్ళీ ఇక్కడ బాగా భూమి వచ్చింది, జనాలు కూడా రియల్ ఎస్టేట్ పెరిగింది. మళ్ళీ జనాలు కూడా ఇవాళ బాగా రేట్లు ఇవ్వాలి అడిగారు. ఇక్కడ మా ఖమ్మం దగ్గర ఆ ఏరియాలో ఖమ్మానికి దాదాపు 20 కిలోమీటర్ దూరంలో తేలేచేరు అక్కడ అడిగితే కూడా రోడ్డు అమ్మటి దాదాపు గజం 25 ఉందని. అంటే ఇవాళ మళ్ళీ ఒక కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఒక స్థిరమైన ప్రభుత్వం వచ్చిందని జనాలకు ఒక ఫీలింగ్ వచ్చింది. ఇవాళ మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఎక్కడ చూసుకున్నా కూడా ఇవాళ మళ్ళీ
రియల్ ఎస్టేట్ మళ్ళీ పరుగులు పెడుతుంది. ఒక స్థిరంగా ఉంది. ఎందుకంటే కేసీఆర్ గారు సీనియర్, మరి ఆయన తర్వాత కొడుకు అంటున్నారు, బిడ్డ అంటున్నారు, ఏదో రకరకాల ఉండదో పోతే అర్థం కాని పరిస్థితి ఉంది. మనం అప్పుడు చాలా స్పష్టంగా గమనించాం. ఇవాళ యువ నాయకుడు ఒక 50+ ఉన్నటువంటి వ్యక్తి అలా దేశానికి ప్రధానమంత్రి అయ్యారు, ముఖ్యమంత్రి అయ్యారు. కాబట్టి మన తెలంగాణ రాష్ట్రానికి చాలా మంది కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇవాళ రియల్ ఎస్టేట్ కూడా బాగా పెరిగింది. మరి మనం చూసాం మొన్న దాదాపు 40,000 పైచీలకు మరి ఇవాళ పెట్టుబడులు కూడా ప్రపంచవ్యాప్తంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పెడతానికి సిద్ధంగా ఉన్నారు. మరి గతంలో కేసీఆర్ గారు 4 సార్లు వెళ్ళినప్పుడు కూడా మరి ఆ సమావేశాలు ఎక్కడ కూడా మరి ఎక్కడ 4 సార్లు కలిపినా కూడా 40,000 కాలేదు. కానీ ఒక్కసారికే దాదాపు 40,000 పైచీలకు ఇవాళ దాదాపుగా మరి భారతదేశ వ్యాప్తంగా కానీ ప్రపంచ వ్యాప్తంగా కానీ మరి అందరూ కూడా పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఎలన్ మాస్క్ అనే వ్యక్తి కూడా ఇవాళ తెలంగాణకు రావాలని ఉన్నారని చెప్పేసి కూడా మనం పేపర్లో కానీ టీవీలో కానీ వింటున్నాము. అంటే అంత పెద్ద ఇంటర్నేషనల్ బిజినెస్ టైకూన్ అనొచ్చు ఆయన. అంత అంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం మీద దేశం చూపు కానీ ఇలా ప్రపంచం చూపు కానీ పెరిగి బాగా ఫోకస్ అయిపోయింది. మనం చాలా స్పష్టంగా గమనించవచ్చు. ఇవాళ పెట్టుబడులు పెట్టడానికి కానీ విద్యా సంస్థలు కూడా చాలా మంది కూడా ముందుకు వస్తున్నారు. మరి పవర్ ప్రాజెక్టులు అన్ని రకరకాలు ఇవాళ డెవలప్ అయినాయి. ఇవాళ ఇదంతా మీరు గమనించండి. ఇవాళ స్థిరంగా ఉంటుందని ప్రభుత్వం అందరికీ కూడా నమ్మకం వచ్చింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీలు అందరూ కూడా ఒక యూనిటీగా యునైటెడ్ పడి అందరూ కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారిని ముందు పెట్టి ఇలా పార్టీని నడిపిస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా నడిపిస్తున్నారు కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఇవాళ బీజేపీ వాళ్ళు కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ రేవంత్ రెడ్డి గారు నాకు అర్థం కావట్లేదు. ఇందాక బీఆర్ఎస్ గారు మాట్లాడుకుంటున్నారు, అరవింద్ గారు హైదరాబాద్ పోయాం, అట్లాంటి ఢిల్లీ పోయి ఢిల్లీ పోయి ఎప్పుడన్నా నాకు అర్థమే కాదు. ఇంతవరకు రోజు ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ లో బీజేపీ ఢిల్లీలో బీజేపీ హాయని ఎక్కడ అసలు జయని ఎక్కడ వాడికి ఎక్కడో నాకు అర్థం కాదు. ఈ పరికట్టు పదాలు ఈ ప్రాసలు ఎదురు బీఆర్ఎస్ వాళ్ళకి ఫస్ట్ తింటుండే నేను. ఎందుకంటే నేను 2001 నుంచి కూడా యూనివర్సిటీ నుంచి కూడా చాలా స్పష్టంగా క్షుణ్ణంగా గమనించుకుంటూ వస్తాను. ఇవన్నీ ప్రాసల కోసం ఇతరుల కోసం మొదలుపోయేటట్టు మాట్లాడడం తప్ప వేరే ఏం లేదు. ఇక్కడ మేము కూడా మాట్లాడగలుగుతాం. మేము కూడా ఇదే తెలంగాణ రాష్ట్రంలో పుట్టినాం, మేము కూడా ఇదే యూనివర్సిటీ చదువుకున్నాం. అందువల్ల అది కాదు ఇక్కడ. ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు బీజేపీ చేయని ఢిల్లీలో కానీ ఢిల్లీలో కానీ ఎక్కడ అంటే ఒక దేశ ప్రధానమంత్రి, ఒక రాజ్యాంగంలో అత్యున్నతమైనటువంటి వ్యక్తి ఈ దేశానికి సాక్షాత్తు ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు పెద్దన్న బడేబాయ్ అన్నారు తప్ప ఆయన పెద్ద స్థాయిలో ఉన్న కాబట్టి అన్న అనుకుంటా పెద్దన్న అన్నారు. ముఖ్యమంత్రి కాదు కాబట్టి ఒక ప్రధానమంత్రి వ్యక్తి స్థాయిలో ఉన్నాను కాబట్టి బడేబాయ్ అన్నారు. అంతకుమించి ఎక్కడ కూడా బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి ఎక్కడ లేదు. ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని కానీ దేశ ప్రజలకు కానీ తెలిసి ఇవాళ మీరు బీజేపీ వాళ్ళు కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ కవితను అడ్డపెట్టుకుని ఎలా రాజకీయాలు చేశారు అందరు చాలా స్పష్టంగా చూస్తారు. మొన్న కూడా నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు మన సుప్రీంకోర్టు కూడా వెళ్ళాను, చాలాసేపు అక్కడ ఉన్నా నేను, దాదాపు 2 hours ఉన్నాను నేను. అంటే ఇవన్నీ అక్కడ వాళ్ళని కూడా నేను అడిగాను. అక్కడ విలేకరులంతా రిపోర్టర్స్ కూడా ఆజ్ తక్కువ అని ఆయన అంత రకరకాల వాళ్ళు అక్కడ కూడా మాట్లాడాను. అక్కడ ఉన్న వాళ్ళు కూడా అర్థమైంది. వాళ్ళు విలేకరులు అంటున్నారు సార్ ఐ విల్ వెల్ నో సార్, ఐ విల్ నో సార్ అంటున్నారు. అంటే వాళ్ళు చాలా స్పష్టంగా అర్థమైపోయింది అంతా గేమ్ ఆడుతున్నారు. తెలంగాణలో బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్ ఒక గేమ్ ఆడుతున్నారు. అక్కడ ఉన్న విలేకరులకు కానీ రిపోర్టర్లకు కానీ అక్కడ ఉన్న అడ్వకేట్స్ కూడా అంటే అందరూ తెలిసి ఇది ఎలక్షన్ స్టంట్, ఇది ఏం లేదు, ఇటు 4 రోజుల తర్వాత ఇటు పీకేసుకొని పోతారు అనేది కూడా ఇవన్నీ లోపాయికర ఒప్పందంతో జరుగుతాయని కూడా మళ్ళీ అర్థమైపోయింది. అవన్నీ కాని పని ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ 17 సీట్లకు 14 సీట్లు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వస్తుంది. ఇవాళ బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ కూడా 2 అంకెల స్కోర్ అంటుంది. 2 అంకెల స్కోర్ కాదు, 2 అంకెల ఎంపీ సీట్లు వస్తాయి వాళ్ళకి 1+1 అంత తప్ప వేరే లేదు. ఇవాళ బీఆర్ఎస్ అనేది నామమాత్రంగా పార్టీ పోదు కానీ ఓట్లు వస్తాయి కానీ సీట్లు అనేవి ఎక్కడ రావు వాళ్ళకు. గతంలో 36% కూడా తగ్గి 10-12%కే వాళ్ళ ఓట్లు పరిమితం అవుతాయని కూడా నేను చాలా స్పష్టంగా తెలియజేస్తున్నా. బీఆర్ఎస్ వాళ్ళు మాక్సిమం ఓట్లు మొత్తం కూడా బీజేపీకి చూస్తున్నారు, ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో. ఈ రెండు కూడా కొమ్మక్కైన కొల్లుడైనట్టుగా చాలా స్పష్టంగా మీరు ఒక్క నిమిషం ప్లీజ్ గివ్ మీ వన్ ఛాన్స్. ప్లీజ్ గివ్ మీ వన్ ఛాన్స్. నేను ఏమంటున్నాను, మనం ఏదైనా మాట్లాడితే దానికి ప్రామాణికం ఉండాలన్నా. ఏదన్నా మనము ఊరికే చెప్పేకూడదు. మనము లైవ్ డిబేట్ లో ఉన్నాము, చాలా మంది ప్రజలు చూస్తున్నారు. మనము రెగ్యులర్ గా ప్రజలందరూ కూడా ఇదే మాట చెప్తా ఉన్నాము. ఏం చూసి మీరు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్తా ఉన్నారు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీని గెలిపించడం కోసం ప్రయత్నం చేస్తుందని సవర్ గారు మీరు ఒకటి గమనించండి. అంటే మీకు ఐడియా ఉందో లేదో తెలియదు కానీ ఎందుకంటే రాజకీయాల మొత్తం బీఆర్ఎస్ బీజేపీ ఒకరు తిరుగుతున్నాయి. అవినాభావ సంబంధం భూమి తన చుట్టూ తిరిగి గారు రాజకీయాలు ఎక్కడ ఆధారాలు ఎవిడెన్స్ ఉంటాయి, ఎక్కడ రాజకీయాలు ప్రూఫ్స్ ఉంటాయండి. అంత మైండ్ తోటి ఆడే గేమ్లు ఇవన్నీ. పాలిటిక్స్ నథింగ్ బట్ మైండ్ గేమ్స్. మనసుతో ఆడే గేమ్స్ పాలిటిక్స్. ఆ లెక్కల 1+1 = 2 ఎక్కడ లెక్కలు ఎక్కాలి. బీఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తుంటే ఇక్కడ బద్ధశత్రువులకు జాతీయ స్థాయిలో బద్ధశత్రువులు మీరు బీజేపీ కాంగ్రెస్. అసలు మీరిద్దరు కలిసి ఉండడానికి మీకు ఉమ్మడి శత్రువు ఎవరండి? బీజేపీ. మేము చెప్తున్నా, మీరు చూడండి సిద్ధాంతం అంటే మీకు తెలుసు థియరీ అంటది మ్యాథమెటిక్స్ లో. సిద్ధాంతం ఏంటంటే బీజేపీ ఉమ్మడి శత్రువు కాంగ్రెస్, బీఆర్ఎస్ ఉమ్మడి శత్రువు కాంగ్రెస్. సో ఇద్దరు ఉమ్మడి శత్రువు మిత్రులకు మిత్రుడు శత్రువు. ఇదే
ఆ సిద్ధాంతం ప్రతిపాదన ఉంటుంది, లెక్కలలో ఉంటుంది, అది మనం చిన్నప్పుడు చదువుకున్నాం. సో సిద్ధాంతం ప్రకారం ఇన్స్క్రూడ్ అంటే మీకు మేము శత్రువులు, వాళ్ళకి మేము శత్రువులు, కాబట్టి మీరు ఇద్దరు ఒకటయ్యారు, కుమ్మక్కయ్యారు. అసెంబ్లీ ఎలక్షన్ ఏం జరిగిందంటే మీరు బలహీనమైన అభ్యర్థులు పెట్టలేదు. బీఆర్ఎస్ వాళ్ళ మీద బలహీన అభ్యర్థులు పెట్టేసి రూరల్ చేసింది. ఇవాళ మీ అభ్యర్థులు పోతున్నా కూడా పట్టించుకున్నటువంటి బీజేపీ వాళ్ళ కూడా బలహీనమైన అభ్యర్థులు పెట్టేసి ఈ ఓట్లని సిటీలు హైదరాబాద్ కానీ, అదే విధంగా సికింద్రాబాద్, చేవెళ్ళ, మల్కజ్గిరి, అది అన్ని చోట్ల కూడా మీరు ఒక 5 పార్లమెంట్ సీట్లలో కూడా టార్గెట్ చేసి ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ కి యొక్క సాయం చేయండి అని చెప్పేసి మీరు మాట్లాడుకున్నాం. మీ దృష్టికి రాకపోవచ్చు శ్రవణ్ గారిని, ఎందుకంటే నేను మీరు చెప్తున్న మల్కార్జున అన్న 1 సెకండ్, సారీ టు ఇంటరప్ట్ అన్న. కాబట్టి బీఆర్ఎస్ అభ్యర్థులు ఎందుకు పెట్టట్లేదండి? ఒక అభ్యర్థిని కూడా సరైన పెట్టారండి. వారు ఇప్పుడు చెప్పారు మల్కాజ్గిరిలో బిఆర్ఎస్ పార్టీ బలమైన అభ్యర్థిని పెట్టిందని. బీఆర్ఎస్ పోయినా పర్లేదు కానీ బీజేపీ మనం బెనిఫిట్ చేయాలి. మళ్ళీ బలమైన అభ్యర్థిని పెడితే మళ్ళీ ఆడ కాంగ్రెస్ కి వెళ్తాం ఇక్కడ. రైట్, ఓకే, ప్లీజ్ శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం వస్తాను, తిరిగి మీ ఇద్దరి దగ్గరికి వస్తాను. మనతో పాటు కర్నే అరవింద్ గారు ఉన్నారు. ఒక్క సెకండ్, నేను ఒక్కటే మాట చెప్తాను. వారు చెప్పిన దానికి అబద్ధం అంటే కరెక్ట్ కాదని చెప్పడానికి నేను ఒకటే చెప్తాను. మల్కాజ్గిరిలో మీరు చెప్పారు, మల్కాజ్గిరిలో మీరు పెట్టిన క్యాండిడేట్ నమ్మి క్యాండిడేట్ ఎవరు గెలిపించడం కోసం చేరవేలో ఉన్నటువంటి అభ్యర్థిని ఇక్కడ అభ్యర్థిని తీసుకొచ్చి పెట్టారు. మల్కాజ్గిరి స్థానికంగా అభ్యర్థిని రైట్, ఓకే, ప్లీజ్ శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రవణ్ ఒక్క నిమిషం ఆగండి సార్, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. కర్నే అరవింద్ గారు, ఇప్పుడు నిన్న గులాబీ వాస్ మాట్లాడుతూ మాతో కాంగ్రెస్ 20 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు కానీ మేమే ఆపుతున్నామని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు. కానీ దానికి రివర్స్ నడుస్తోంది కదా. వరుసగా ఇప్పటికే 4 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. నేడో రేపో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారు కూడా కాంగ్రెస్ గుడికి చేరుతామని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటి మీరంటున్నది ఒకటి, క్షేత్రస్థాయిలో జరుగుతున్నది మరొకటి కదా? సార్, ఇవాళ మీరు ఒకవేళ చూసుకున్నట్లయితే నాట్ ఓన్లీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా, సిట్టింగ్ ఎంపీలు అయినటువంటి రాములు, బీబీ పాటిల్ గారు, పస్నూరి దయాకర్ గారు, తర్వాత ఇంకెవరు రంజిత్ రెడ్డి గారు, వీళ్ళు కూడా మొన్నటి వరకు జెడ్పీ చైర్మన్ గా ఇవాళ మాట్లాడుతున్నటువంటి పట్నం మహేందర్ రెడ్డి గారి సతీమణి సునీతారెడ్డి గారు, వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే, బీఆర్ఎస్ పార్టీ నుంచి పోయినటువంటి వాళ్ళే. అవును సార్, ఒక్కటి వాస్తవం సార్. సరే, మీరు సుదీర్ఘ కాలం నుంచి జర్నలిజంలో ఉన్నారు, మీకు పార్టీలు గతంలో ఫిరాయించినటువంటి వాళ్ళు ఏ పద్ధతిలో పోయిందో కూడా మీకు తెలుసు. పార్టీ ఒకవేళ మారితే ఎందుకు మారుతా ఉన్నారు అనేటువంటి మాట కూడా, ఎట్లా మాట్లాడతారో కూడా మీకు తెలుసు. అంటే కొందరు మారేటువంటి క్రమంలో బురద జల్లాలి అని చెప్పి ఏవో సరే పగవారికి పంచాంగం ఇస్తే పగటీలే చచ్చిపోతారు అనేటువంటి విషయం చెప్తారు సార్. కాకపోతే దాంట్లో నేను ఏమన్నాను, కానీ ఇవాళ వాళ్ళు మా పార్టీ మారినటువంటి వాళ్ళు సార్, దయచేసి ఆ నియోజకవర్గానికి ఒకవేళ ఎంపీ అయితే పార్లమెంటు నియోజకవర్గానికి ₹1 అంటే ₹1 వాళ్ళు నిధులు తీసుకొచ్చిండ్రా. వాళ్ళు బీజేపీలోకి పోయినా, లేదు అనుకుంటే కాంగ్రెస్ లోకి పోయినా, ఇవాళ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఉన్నది, కేంద్రంలో ఇవాళ బీజేపీ పార్టీ ఉన్నది. వీళ్ళు అనుకుంటే గతంలోని ఎన్నికల కోడ్ కంటే ముందు వీళ్ళు పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక్కటంటే ఒకటి వీళ్ళు తీసుకొని తద్వారా నేను పార్టీ మారుతా ఉన్నా అనేటువంటి విషయం ఎక్కడైనా వాళ్ళు పార్టీ మారినరా? లేదు, కేవలం అధికారం కోసం మాత్రమే. అధికారం పొద్దుతుడుగురు పూలు అసలు వీళ్ళు ఏమన్నా ఎటు అధికారం ఉంటే అటు తిరగడానికి వీళ్ళు పొద్దుతిరుగులు పూలు కాదు కదా. ఇవాళ తప్పకుండా ఇవాళ క్షేత్రస్థాయిలో జనాలందరూ కూడా ఏమని ఎట్లా ఏ పద్ధతిలో మాట్లాడుకుంటున్నారు అంటే, కష్టకాలంలో ఉన్నటువంటి కేసీఆర్ గారిని విడిచిపోతున్నటువంటి వీళ్ళు నిజంగా నమ్మక ద్రోహులు. మీరు ఎట్టి పరిస్థితులలో మీరు ఇట్లాంటి వాళ్ళని నమ్మకండి సుమా. 2001 నుంచి మీకోసం కష్టకాలంలో ఉన్నటువంటి కార్యకర్తల్ని మీరు పైకి తీసుకురండి సుమా అనేటువంటి విషయాన్ని సాక్షాత్తు ఇవాళ మా జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ గారికి చెప్తా ఉన్నారు, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి చెప్తా ఉన్నారు. లేదు అనుకుంటే మా హరీష్ రావు గారికి ఈ మాటలన్నీ కార్యకర్తలే మాట్లాడుతున్నారు. ఇవాళ వీళ్ళని నమ్మి మీరు అధికారాన్ని కట్టబెట్టిండ్రు. ఎవరు సార్ వీళ్ళు?
ఎవరు రంజిత్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి ఇవాళ గుడ్లు కోళ్ళు అమ్ముకునేటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇవాళ పార్లమెంట్ లో చట్టాలు రూపొందించాల్సినటువంటి పార్లమెంట్ లో ఇవాళ కూర్చోబెట్టినటువంటి ఘనత చరిత్ర కేసీఆర్ గారిది కాదా సార్? ఇవాళ పస్నూరి దయాకర్ గారు ఎవరు సార్? ఆరూరి రమేష్ ఎవరు సార్? బిబి పాటిల్ గారు ఎవరు సార్? ఇవాళ రాములు గారు ఎవరు సార్? వీళ్ళు ఏమన్నా తెలంగాణ ప్రజలకు తెలుసా? కేసీఆర్ గారు అభ్యర్థిత్వాన్ని ప్రకటించి ఆయన ఆశీర్వదించి పంపితే ఆయన కేసీఆర్ గారికి ఓటేస్తా ఉన్నాము అనేటువంటి ఆలోచన లోపల వీళ్ళు ఓట్లు వస్తే వెన్నుపోటుదారులు ఇవాళ కేసీఆర్ గారు ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నా సార్ ఎవరు మన వాళ్ళు ఎవరు వేరే వాళ్ళు కేసీఆర్ గారు. ఒక్క నిమిషం సార్, శ్రీనివాస్ రెడ్డి గారు వస్తారు. వాళ్ళందరికీ నరేష్ గారు అరవింద్ గారు ఏమంటారంటే ఆయన ఎవరు ఈయన ఓకే నేను అడుగుతాను సార్. ఎవరు తెలియకముందే మీ కేసీఆర్ గారు ఎట్లా టికెట్లు ఇచ్చారో నాకు చెప్పాలి మీరే. మరి టికెట్ ఇస్తారా మీరు? కొంతమంది మంచి ప్రశ్న తీరన్నా, మంచి ప్రశ్న. అయితే తప్పకుండా చెప్తాను అయితే వీళ్ళని ఆ రోజు సరే పార్టీగా అన్ని ఈక్వేషన్లు పార్టీ చూస్తుంది సార్. అది మీ పార్టీ అయినా మా పార్టీ అయినా ఇంకెవరమైనా కావచ్చు. మీతో ఉన్నప్పుడు మాత్రం వాళ్ళు మాస్ లీడర్స్, బయటకు పోగానే వాళ్ళు అసలు అంటే ఏమాత్రము సొంత ఇమేజ్ ఏం లేదు, కేసీఆర్ ఎజెండా మీదనే గెలిచారు అని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. ఇప్పుడు సార్ నేను సొంత ఎజెండా ఇక్కడ లేదు అని మాట్లాడతలేను సార్. ఇట్లాంటి వాళ్ళని ఆశీర్వదించి క్షేత్రస్థాయిలకు తీసుకుపోయి మా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలందరూ బలంగా పనిచేసినటువంటి పరిస్థితుల్లోనే వాళ్ళు గెలుపొంది బయటకు వచ్చింది సార్, గెలిచి బయటపడ్డరు. నేనేమంటా ఉన్నాను అంటే నేను ఇప్పుడు చెప్పొచ్చేటువంటి మాట ఏంటి అని అంటే తప్పకుండా ఇవాళ నిజంగా నాలాంటి వాళ్ళకు కేసీఆర్ గారి వెంబడి ఉన్నటువంటి వాళ్ళకు కష్టకాలంలో తెలంగాణ ఉద్యమంలో ఆయనతో పాటు అడుగులో అడిగేసినటువంటి వాళ్ళకు ఇవాళ ఇసుకల వండుకొని వాగుల స్నానం చేసి జై తెలంగాణ తెలంగాణ మహారాష్ట్రం కావాలని చెప్పి నిలదించినటువంటి వాళ్ళకు రేపు మా స్థాయిలను బట్టి తప్పకుండా అవకాశాలు ఇస్తారు అనేటువంటి విషయం మాత్రం ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. రెండో విషయం ఏంటి అనంటే ఈ పార్లమెంటు ఎన్నికల నోటిఫికేషన్ సరే వెలువడ్డ తర్వాత మీరు చూస్తా ఉన్నారు ఎన్నికలు దండుకోవడం కోసం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడుతూ ఉన్నారో మీరు చూస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సరే రకరకాల మాటలు దళిత వాడాలని ధనిక వాడలు కావాలని దళితుల దరిద్రం అంతం కావాలి అదే మన పంతం కావాలి అని చెప్పి కేసీఆర్ గారు 10 లక్షలు ఇస్తాము మేము ఇస్తుంటే రేవంత్ రెడ్డి గారు అన్నటువంటి మాట ఏంటి అని అంటే సార్ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 12 లక్షల రూపాయలు ఇస్తాము అనేటువంటి విషయం మాట్లాడేది సార్. 12 లక్షలు రానటువంటి దళితులు ఇవాళ మాకెందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటా ఉన్నారు. ఇవాళ రైతాంగం ఒకవేళ ఆ రోజు ఒక్క గుంట భూమి ఉన్నటువంటి రైతు మరణించిన శాంక్షన్ గా దినవారం గనక ముందుకు వాళ్ళ ఇంటికి 5 లక్షల రూపాయలు వచ్చి చేరినటువంటి మాట వాస్తవం సార్. ఇవాళ దాదాపుగా ఈ 4 నెలల దాంట్లో దాదాపుగా 200 పైచిలకు మంది రైతులు అన్నదాతలు చనిపోతే వాళ్ళకు ఒక్క రూపాయి కూడా రాలేదు సార్. ఇవాళ రైతు బంధువు చాలా మందికి పడలేనటువంటి పరిస్థితి ఉన్నది సార్. ఇవాళ వాళ్ళకు నీళ్లు తాగునీళ్లు కానివ్వండి ఇవాళ అదే ఉన్నది. ఇవాళ మీరే ప్రత్యక్షంగా ఉదాహరణ సార్. ఇవాళ మీ టీవీలోనే మాట్లాడుతుండగా కరెంటు దాదాపుగా 2 ప్యానలిస్టులు మాట్లాడేంత వరకు కూడా కరెంటు పోతే ఇవాళ ఈడీ గారికి ఫోన్ చేస్తే ఇప్పుడు నేను టీవీలో ఉన్నా ఫోన్ కరెంట్ అయ్యి అంటే కరెంట్ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఒక్క నిమిషం పాటు కూడా కరెంటు పోనీ నేనైతే బంద్ చేసుకోలే కదా సార్, నేనైతే బంద్ చేసుకోలే కదా, మీ ముందరనే పోయింది కదా. ఇట్లాంటివి ఉత్పన్నం అవుతా ఉన్నాయి. నా ఇంట్లో నేను పోలే కదా సార్, నా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గ్రహిస్తా ఉన్నారు కదా. ఇవాళ నీళ్లు కానివ్వండి కరెంట్ కానివ్వండి 200 యూనిట్ల అది కానివ్వండి ఇవాళ పరిమితమై కొందరికే మేము ఇస్తాము అని చెప్పి దయచేసి మీరు మాట్లాడినటువంటి వస్తాను. కరుణారవింద్ గారు ఒక్క నిమిషం అండి సార్. శ్రీనివాస్ గారు ప్లీజ్ మీరు తొందరగా ఆగుతా. ఇప్పుడు వారి ఇంట్లో కరెంట్ పోయిన దానికి ఏం సంబంధం? సార్ మా ఇంట్లో కూడా పోతుంది సార్. అరవింద్ ఇట్లా నా దగ్గర కూడా పోతుంది.
పవన్ గారు మీరు అర్థం చేసుకోండి, మీరు 10 సంవత్సరాలు పాలించారు కేంద్రంలో, వాళ్ళు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ వాళ్ళు పాలించారు. 3 నెలల కరెంట్ పోతే కాంగ్రెస్ పార్టీ ఈ మధ్య ఏం చేసింది? ఇరుటు తగ్గించిందా, జనరేషన్ తగ్గించిందా? పవర్ కట్స్, పవర్ ట్రిప్స్, పవర్ కట్స్ తేడా ఉంది. మీ పార్టీ కోసం పనిచేసే వాళ్ళు, మీ పైరవులతో ఎవరైతే ఉద్యోగాలు చేస్తారో వాళ్ళు ఆడే నాటకాలు ఇవి అందరూ తెలిసింది. రైట్, ఓకే ప్లీజ్ శ్రీనివాస్ గారు, ఓకే ఒక నిమిషం. రైట్, ఓకే రైట్. శ్రవణ్ గారు సరే ఇదంతా అరవింద్ గారు ప్లీజ్ 1 minute లో ఫినిష్ చేయండి సార్. అరవింద్ గారు నేను ఒక్క నిమిషం నేనేమంటా ఉన్నాను అంటే, మీకు ఈ విషయం చిన్నదే కావచ్చు కాక, నేను బిఆర్ఎస్ ప్రతినిధిగా నేను ఈ మాట మాట్లాడితే ఇవాళ ప్రతిపక్షాలకు సంబంధించిన ఉన్నటువంటి బీజేపీ సోదరుడు శ్రవణన్న కూడా ఎందుకు ఆ మాట మాట్లాడతాడు? గతంలో ఎందుకు లేదు, ఇవాళ ఎందుకు ఉన్నది అని అంటే, ఇట్లా ఏమంటా ఉన్నాను అంటే, ఒక్క సెకండ్ కూడా కరెంటు పోలేనటువంటి తెలంగాణ ఇవాళ ఎందుకు పోతా ఉన్నది? కంటి రెప్ప పాటు కూడా కరెంటు పోలేనటువంటి పరిస్థితి అయ్యాల ఎట్లా సాధ్యమైంది? ఇవాళ ఎందుకు ఈ 3 నెలల కాలంలో మరి ఒక్క నిమిషం సార్ వస్తాను. శ్రీనివాస్ రెడ్డి గారు వస్తాను సార్, మీ టర్న్ వచ్చినప్పుడు మాట్లాడదు కానీ ఇప్పుడు మధ్య మధ్యలో ఓకే నేను వస్తాను. శ్రీనివాస్ రెడ్డి గారు వస్తాను. మీరు ఒకటి అర్థం చేసుకోండి, తెలంగాణ ప్రజానికం, స్వతంత్ర ప్రజానికం కూడా, నేను రాష్ట్ర మధ్య శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర అధికార ప్రతినిధి. నేను మీ ఇంట్లో కరెంట్ పోతే మీరు 10 సంవత్సరాల పాటు పాలించారు, మీరు స్థిరమైన విధానాలు అవలంబించారని చెప్పుకున్నారు. మేము పెట్టినటువంటి ప్రాజెక్టుల వల్ల ఒక 2 సంవత్సరాలు కరువు వచ్చింది ఏం కాదన్నారు. నవంబర్ లో నీళ్లు కాళేశ్వరం నుంచి నీళ్లు వద్దండి అంటే ఏం కాదు మళ్ళీ వస్తాయి నీళ్ళు అని చెప్పారు మీరు. మరి ఇవాళ కరెంట్ పోతే ఎవరు కారణం అవుతుంది? మీరు పెట్టినటువంటి 10 సంవత్సరాల పాలసీలు కదా. గతంలో 10 సంవత్సరాలు రైట్, ఓకే ప్లీజ్ ఒక నిమిషం. శ్రవణ్ గారు ఉన్నారు మనతో పాటు, బీజేపీ రాష్ట్ర నాయకులు ఉరపల్లి శ్రవణ్ గారు. శ్రవణ్ గారు సరే ఇదంతా ఒక అంశం అయితే, ఇప్పుడు రాష్ట్రంలో మెజారిటీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ వర్సెస్ బీఆర్ఎస్గా అన్నట్టుగానే పరిస్థితుంది. కాంగ్రెస్ నుంచి దిగినా, బీజేపీ నుంచి దిగినా, లేకపోతే బీఆర్ఎస్ నుంచిన అభ్యర్థులంతా బీఆర్ఎస్ మూలాలు ఉన్న వాళ్ళే దిగుతూ ఉన్నారు. ఏంటి బీజేపీకి నిజంగా 10 సంవత్సరాలు మీరు అధికారం చెలాయించారు, రాష్ట్రంలో మోడీ ఇమేజ్ ఉంది అని చెప్తున్నప్పుడు సొంతంగా అభ్యర్థులు నిలబెట్టుకోక బీఆర్ఎస్ నుంచి ఎందుకు ఈ వలసలను ప్రోత్సహించారు? ఇప్పుడు సార్ బిఫోర్ దట్ సార్ ఒక క్లారిఫికేషన్ చెప్తున్నా సార్. ఇందాక వారు పవర్ గురించి చెప్పారు కాబట్టి జస్ట్ ఒక చిన్న అడిషన్ చెప్తాను. కేవలం అరవింద్ అని ఇంట్లోనే కాదు, నేను ఈ రోజు మీ వేదిక ద్వారా బహిరంగంగా సవాల్ విసురుతున్నా సార్. నాకు ఈ రోజు కార్పొరేటర్ గా కూడా నాకు ఇక్కడ 4 కంప్లైంట్లు వచ్చింది సార్. గత 3 రోజులుగా అనేక కాలనీల్లో గంటల కొద్దీ పవర్ ఉండట్లేదు. అంతేకాదు అనేక చోట్ల ఒక నిమిషం సార్ సార్ ఆ ఏరియాలు తీసుకుందాము, మళ్ళీ మనం చర్చిద్దాము, ఆ ఏరియాలు తెలుసుకుందాము నిజంగా జరిగిందా లేదా. మీరు రండి, నేను చూపిస్తా. ఓకే శ్రీనివాస్ రెడ్డి గారు మనం తెలుసుకుందాం సార్, ఏ ఏరియాలో వాస్తవంగా కాదా, ఒకవేళ వాస్తవం కాకపోతే మరొక రోజు చర్చించుకుందాము, ఆ టైంలో మాట్లాడుకుందాం. నేను జస్ట్ యాడ్ చేస్తున్నాను, నేను కేవలము పరిస్థితిని వివరించే ప్రయత్నం చేస్తున్నా. మరొక సందర్భంలో మీరు రండి, ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నారు. వారు ఇక్కడ లాస్ట్ టైం పార్లమెంట్ కేవలం సాక్షాత్ ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి నియోజకవర్గమే. నేను ప్రూవ్ చేసి చూపిస్తాను. 2 అభ్యర్థుల గురించి అడిగారన్నా నరేష్ గారు. నేను ఏమంటున్నా అంటే, రాజకీయాల్లో బలమైన అభ్యర్థులు వస్తే లేదా వేరే పార్టీ నుంచి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నటువంటి అభ్యర్థులు వస్తే తీసుకోవడంలో తప్పేం లేదు. అట్లా అని భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకి ఇవ్వలేదు. కిషన్ రెడ్డి గారు ఉన్నారు, ఇటు బండి సంజయ్ గారు ఉన్నారు, అరవింద్ గారు ఉన్నారు, ఈటల రాజేందర్ గారు ఉన్నారు, మీరు అనేక డికే అరుణ గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ కోసము అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ప్రజల పక్షాన గొంతు విప్పుతున్నటువంటి నాయకులకి టికెట్లు ఇచ్చారు. ఎక్కడైతే అవకాశం లేదు, ఎక్కడైతే ఇప్పుడు అవకాశము రాజకీయంగా ఒక పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ ఒక కాస్ట్ ఈక్వేషన్ లోనో లేకపోతే ఇంకేదైనా ఈక్వేషన్ లో వాళ్ళకి ఇస్తే ప్లస్ అవుతుంది అనుకున్నప్పుడు నేచురల్ గా యాజ్ ఎ పొలిటికల్ పార్టీ హైకమాండ్ అదే డిసిషన్ తీసుకుంటది. హైకమాండ్ ఏ డిసిషన్ తీసుకుంటే కార్యకర్తలుగా మనం అదే పని చేసుకుంటాం. మేమే కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి ఎటువంటి రాజకీయ పార్టీ అయినా సరే వాళ్ళు ఎడ్జ్ ఉండి సర్వేలో పేరు వచ్చిన తర్వాత ఎడ్జ్ ఉండి వాళ్ళకి ఫేవరబుల్ గా ఉంటది అనుకుంటే అటువంటి అభ్యర్థులకే ఇస్తారు. ఇప్పుడు రాజకీయాలంటే మీకు తెలియంది కాదు, ఆర్థికంగా కూడా బలంగా ఉండాలి, లేకపోతే అంగబలంగా కూడా ఉండాలి, కులపరంగా లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ఒక క్లోజ్ సర్కిల్ వాళ్ళ కోసం పనిచేసేటువంటి ఒక ప్రజా బలం కూడా గట్టిగా ఉన్న వాళ్ళే ఈరోజు గట్టిగా నిలబడేటువంటి పరిస్థితి. ఎందుకంటే అవతల ఉన్నటువంటి వాళ్ళు ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వము
వాళ్ళు బలంగా ఆర్థికంగా బలంగా ఉన్నవాళ్ళు. మళ్ళా ఇది టిఆర్ఎస్ పార్టీ కూడా గత 10 సంవత్సరాలు అధికారంలో ఉండి మీకు తెలుసు కోట్ల రూపాయలు వెనుకున్నటువంటి ఒక్కొక్క అభ్యర్థికి దాదాపు 50,000 కోట్ల రూపాయలు ఫండింగ్ ఇస్తున్నారని విన్నా నేను. అసెంబ్లీలో కూడా అదే విధంగా ఇస్తా ఉన్నారు. వాళ్ళు అందరికంటే ముందు అభ్యర్థులను పిలిచి చెక్కులు ఇచ్చేటువంటి సంస్కృతి ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అటువంటి రెండు పార్టీలను ఢీకొట్టేటప్పుడు ఎస్ తప్పకుండా రాజకీయంగా మేము కూడా ఎవరు ఫేవరబుల్ అభ్యర్థి అయితే ప్రజలు ఎవరినైతే గెలిపించే అవకాశం ఉంటుందో అటువంటి అభ్యర్థులకే ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తారో అది హైకమాండ్ చూసుకుంటది. ఖచ్చితంగా ఏ రాజకీయ పార్టీ చేసే పనైనా అదే. రైట్ ఓకే. శ్రీనివాస్ రెడ్డి గారు, ఇప్పుడు రాష్ట్రంలో నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న ఎవరి మద్దతు లేకుండానే మీ కార్యకర్తలు కానీ మీరు కానీ మొత్తము సపోర్ట్ చేసి గెలిపించుకున్నారు. సిపిఐ ఒకటి, కాంగ్రెస్ 64 స్థానాల్లో గెలిచింది. కానీ ఏంటో ఇప్పుడు అంటే బీఆర్ఎస్ను బలహీనపరచాలన్న ఉద్దేశమా లక్ష్యమా తెలియదు, కానీ పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలను ప్రోత్సహిస్తున్నారు, నాయకులను ప్రోత్సహిస్తున్నారు, బంధువులను ప్రోత్సహిస్తున్నారు, టికెట్లు కేటాయిస్తూ ఉన్నారు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది కాంగ్రెస్కి? కాంగ్రెస్కి ఎప్పుడు ఏ పరిస్థితి రాలేదండి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కరెక్ట్ లైన్ లోనే ఉంది. ఇలా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని జనం వస్తున్నారు, నాయకులు వస్తున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో స్థిరం అని. కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద 139 ఏళ్ల ఘన చరిత్ర గల ఈ ప్రపంచంలో అతి కొద్ది పార్టీ, ఇది ఒక పెద్ద ప్రజాస్వామ్య పార్టీ, డెమోక్రటిక్ పార్టీ కూడా. కులాలు మతాలు ప్రాంతాల ఆధారంగా ఏర్పడిన పార్టీ కాదు ఆ రోజు. ఇవాటి వరకు అదే పాలసీని కొనసాగిస్తుంది. ఇలా కాంగ్రెస్ పార్టీ ఎవరు వచ్చినా కూడా తీసుకుంటారు, ఎవరైనా పోయినా కూడా చెప్పేందరూ చెప్తారు. పోయినారు. ఇలా కేసీఆర్ గారు కూడా కాంగ్రెసే కదా, ఆ మాటకు వస్తే జగన్ గారు కాంగ్రెసే కదా, అందరు కాంగ్రెస్ నుంచి వెళ్ళే కదా, చంద్రబాబు నాయుడు గారు కూడా కాంగ్రెసే కదా. సో కాంగ్రెస్ పట్ల పోతారు, వస్తూ పోకుండా మేము చెప్తాము, వచ్చిన వాళ్ళు కూడా తీసుకుంటారు. డెమోక్రటీ ఏమన్నా పోయినప్పుడు వద్దన్నప్పుడు వచ్చిన వాళ్ళు కూడా తీసుకుంటారు కదా. రమ్మని ఎవరినాను వాళ్ళు వస్తామన్నప్పుడు పోయి రమ్మంటున్నారు తప్ప ప్రత్యేకంగా మీదరండి కాదు కదా. దట్టు కేసీఆర్ గారు నేర్పింది ఇది. ఇందాక అరవింద్ గారు చెప్పారు క్లియర్ గా, బీఆర్ఎస్ నాయకులు ఏమన్నారంటే ఆయన ఎల్ఐకి ఇచ్చారు, మల్లయ్యకి ఇచ్చారు, పొల్లయ్యకి ఇచ్చారు, అంతా అనామకులు, బికార్లు, అనాకారులు, నువ్వు వాళ్ళని తీసుకొచ్చుకొని ఎమ్మెల్యేలు చేసినాం, ఎంపీలను చేసినాం. అంటే అది ఎందుకు చేశారు మీరు? ఉద్యమకారులు కాదని వాళ్ళు ఎందుకు చేశారు నేను అడుగుతున్నా. వాళ్ళు స్ట్రైట్ ఫార్వర్డ్ సోదరుడి ప్రజానికందరూ అడుగుతుంది. అంటే మీరు చేసిన తప్పే అది. మీరు ఉద్యమకారులు, నేను ఎంత గతంలో కూడా సొంత టీవీలో చాలా సార్లు చెప్పాను, ఉద్యమం మీ పార్టీ నిర్మాణం లోపభూషణం ఉండడానికి కారణం కూడా అదే. నేను ఎన్ఎస్యూ నుంచి యూత్ కాంగ్రెస్ నుంచి లీగల్ సెల్ నుంచి రాష్ట్ర అధికార ప్రతిగా 4 సంవత్సరాల ఉంటుంది. అంటే మా పార్టీ అట్లా నుంచి పైకి వస్తూ ఉంటారు. మీరు చూసిన వరకే అసలు ఉద్యమాలు లేనోడు ఎన్నడూ కూడా పెన్ను పేపర్ పట్టినోడు ఏ రోజు కూడా ఒక చిన్న దన్నాల రాష్ట్ర లోపల కూర్చొని డైరెక్ట్ గా ఎమ్మెల్యేలు ఎంపీలు చేశారు. అంతకుముందు కూడా చెప్పారు, ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పారిశ్రామికవేత్తలకు, కాంట్రాక్టర్లకు సీట్లు ఇచ్చిన చరిత్ర ఇది కేసీఆర్ గారు కూడా నేను గతంలో కూడా చాలా సార్లు చెప్పాను. ఇది చేసిందే మీరు చేసింది, ఇలా మీకు ఎఫెక్ట్ అయింది. ఇలా పోతుంటే మీరు ఏమంటారు, ఒక ఎమ్మెల్యేగా ఒక ఎంపీగా అన్నీ 1+1+1 అవుతుంది. చిట్టడి పుట్టడి అవుతున్నాయి. అది పట్టించుకోవట్లేదు. పోయిన వాళ్ళని వాడిపోతే మళ్ళీ ఎల్ఐగాడిపోతే పుల్లగాడంటే మీరు ఈజీగా మాట్లాడంటే మీకు ఎమ్మెల్యేని చుట్టబెట్టేయడం గొప్పోడు, పోయేటప్పుడు చేతగానుడు, దద్దమ్మ చోట లెక్కలేస్తుంది. అదే మీ పాలసీ. అందుకని ఇలా పార్టీ స్థాయికి వచ్చింది. ఇవాళ లాస్ట్ కి ఎన్ని ఓట్లు వచ్చాయి కానీ లెక్క సీట్లు పెట్టి ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఎంత పర్సెంటేజ్ వచ్చినాయి కానీ లెక్కలు వేసుకునే కాడికి వచ్చింది. ఈ లోపపోయిన విధానాలే. మేము టీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం అయితే నేనేం చెప్పట్లేదు. నేను సౌండ్ మైండ్ తోటే మాట్లాడుతున్నా, ప్రాక్టీసింగ్ అడ్వకేట్ నేను. ఓకే పార్టీ ఉంటుంది, ఓట్లు వస్తాయి కానీ సీట్లు అయితే ఈసారి ఎక్కడ కూడా రావు వాళ్ళకు. నేను చాలా స్పష్టంగా సొంత రెడ్డి ప్రజలకు తెలియజేస్తున్నా, వాళ్ళకి సీట్లు వచ్చే అవకాశం ఎక్కడ సీటు కూడా రాదు వాళ్ళకు. ఎందుకంటే వాళ్ళ ఓటు కూడా వాస్తవం ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళకు చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అవన్నీ కూడా బీజేపీకి ఏమన్నారు, బీఆర్ఎస్ అభ్యర్థులు కూడా అనామకుల్ని అనాకారులు మామూలు నిల్చోబెడుతున్నారు. వాళ్ళ అభ్యర్థులు పోతున్నా కూడా కావాలని చూడలేదు. ఎందుకంటే వాళ్ళ ఒప్పందం అది. ఎందుకంటే గట్టి నిల్చోద్దు, మనకు పోనీ ఇది వదిలిపెట్టుకోవాలంట. పాస్ మనం ఒక ప్రశ్న ఇచ్చినప్పుడు క్విజ్లు అడిగినప్పుడు మనకు ఆన్సర్ తెలకుండా పాస్ అంటాం. ఇది కూడా ఇక్కడ పాస్. ఇదేంటంటే పాస్ లో పెట్టించింది. కానీ ఇప్పుడు అన్ని సర్వేల్లో కూడా మొత్తం ఇప్పటి వరకు వచ్చిన ఒక 3-4 సర్వేల్లో టీఆర్ఎస్ కు కనీసం 3 స్థానాలు వస్తాయి అన్నది ప్రొజెక్షన్. మీకు కనిపించట్లేదు వాతావరణం లేదా? నరేష్ గారు నేను చెప్తున్నా కదా, బెస్ట్ ఆఫ్ నాలెడ్జ్ నాకైతే అసలు నమ్మకం అయితే లేదు. 3 సర్వేలు నేను ఇంకా ఇందా పీపుల్ నేను ఏంటంటే గ్రామీణ స్థాయి నుంచి వచ్చిన గోళ్లపాడు, ఖమ్మూరు మండలం, పాలెం, అది ఎంత విలేజ్ నుంచి వచ్చినండి. ఒక లాయర్ గా 2 యూనివర్సిటీలో చదువుకొని, ఒక జర్నలిజం కోర్స్ చేసి, లా చదువుకొని, ఇన్ని రకాలుగా వచ్చినండి. పబ్లిక్ లో ఉన్న పబ్లిక్ నాడి మీకు ఏదో ఇద్దరు ముగ్గురు ర్యాండమ్ శాంపుల్ ఎంట్రీ కాకుండా ఎక్కడ చూసుకున్నా కూడా నాకు తెలిసి బీఆర్ఎస్ కు ఒక్క ఎంపీ సీట్ కూడా రాదు. చాలా స్పష్టంగా చెప్తున్నా. బీజేపీకి వస్తే 2 అంతే, 1+1 నేను చెప్తాను. అది కూడా గ్యారంటీ. రైట్ ఓకే చూద్దాం. రైట్ కరుణ అరవింద్ గారు, మీరు మాట్లాడుతూ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నాయకులు వెళ్ళిపోతున్నారు అన్నది ఆవేదన వ్యక్తం చేశారు. అది అర్థం చేసుకుంటాము. కానీ ఈ వలసలను తెలంగాణ రాష్ట్రంలో ప్రోత్సహించిందే మీ పార్టీ కదా. ఇప్పుడు తిరిగి మీకే అది ఎఫెక్ట్ అవుతా ఉంది. నిజంగా అప్పుడు తప్పిదం చేశాము, పొరపాట్లు చేశాము అన్న భావన మీకు కలగట్లేదా?
అంతకంటే ముందు అన్న ఇప్పుడే మా సీనన్న జ్యోతిష్యం అంటే భవిష్యత్తు చెప్తున్నటువంటి అన్నకు మరి అది ఎట్లా తెలుసు? ఆయన ఒక ఆయన మేధావి. ఒక నిమిషం. కూడా జ్యోతిష్యమే. రైట్, ఓకే ఓకే శ్రీనివాస్ రెడ్డి గారు. రెండు యూనివర్సిటీలో చదివి ఇలా రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి సీనన్న తప్పకుండా మేధావి, దాంట్లో మాకేమో ఇబ్బంది లేదు, దాంట్లో మాకేం అనుమానం కూడా లేదు. కానీ ఇవాళ సరే అన్న కాంగ్రెస్ కేమో అన్ని స్థానాలు వస్తాయంట, 17కు 15 వాళ్ళకు వస్తాయంట, 1 2 బీజేపీకి వస్తాయంట, అసలు బీఆర్ఎస్ కి రానే రావట. సరే మరి ఏ కోణంలో మాట్లాడుతూ ఉన్నాడు? సరే దయచేసి సార్ విందాం శ్రీనివాస్ రెడ్డి గారు. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ చూద్దాం సార్, వాళ్ళ అంచనాలు వాళ్ళకు ఉంటాయి కదా. విందాం మాట్లాడినప్పుడు మీరు 15 అంటున్నారు, బీఆర్ఎస్ కి బీజేపీ గురించి అంటే మీరు 1 2 అంటే నేను చెప్పింది కూడా మీరు వినట్లేదు. రైట్ ఓకే శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. ఓకే అన్న మీరు మాట్లాడినప్పుడు నేనేం మాట్లాడలేదన్న, మీరు మాట్లాడింది విని మాట్లాడుతున్నాను. అయితే నేను ఏమంటున్నాను, రైట్ ఓకే ప్లీజ్ ఓకే సార్, 1 2 సీట్లు ఒక్క నిమిషం. అయితే అన్న సీనన్న ఎందుకు బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదిస్తారు అంటే అన్న, ఎందుకు కేసీఆర్ గారు ఆశీర్వదించినటువంటి బిడ్డలకు ఓటేస్తామని చెప్తా ఉంటారన్న. అంటే ఇవాళ గ్రామీణ ప్రాంతం లోపల మేమేం పట్టణంలో పుట్టి పట్టణంలో పెరిగినటువంటి వాళ్ళమేం కాదన్న. మాది కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సంస్థానారాయణపురం మా ఊరన్న. బండి వెనుక బండి కట్టి 16 బండ్లు కట్టి బండ్లే ఓతో కొడుకో నైజాము సర్కరోడా అని చెప్పి నిలదించినటువంటి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి వ్యక్తినన్నా నేను. అయితే నేనేమంటా ఉన్నాను అంటే అన్న, తప్పకుండా కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి అభ్యర్థులకు ఎందుకు ఓటేస్తారు అంటే అన్న, మచ్చుకు 2 ఉదాహరణలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా అన్న. మీరు వింటా అంటే, లేదు అంటే చెప్పండి. మీరు వింటా అంటే 2 విషయాలు చెప్పండి. ఇవాళ బీజేపీకి ఓటేస్తే వాళ్ళ రాష్ట్రం గురించే మాట్లాడతారు, వాళ్ళ పార్టీ గురించే మాట్లాడతారు, వాళ్ళ దాని గురించే మాట్లాడతారు. ఇవాళ కాంగ్రెస్ కు ఓటేస్తే కాంగ్రెస్ కు సంబంధించినటువంటి వాళ్ళ కొన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ గురించి కాంగ్రెస్ గురించే మాట్లాడతారు. కానీ బిఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు పార్లమెంట్ లో ఉంటే తెలంగాణ గలాన్ని, తెలంగాణ బలాన్ని, తెలంగాణ వాదాన్ని వినిపిస్తారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సినటువంటి న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా రావాల్సినటువంటి వాటాలని గురించి కొట్లాడి తీసుకొని వచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎప్పుడు అవకాశం బిఆర్ఎస్ పార్టీ ఎంపీకి ఇచ్చినా తెలంగాణకు రావాల్సినటువంటి విషయం గురించే మాట్లాడతారు, వేరొక రాష్ట్రం గురించి మాట్లాడరు. కాబట్టి బిఆర్ఎస్ పార్టీని ఆశీర్వదిస్తారు. రెండోది, మొన్న 4 నెలల ముందు వరకు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఏంది, తెలంగాణలో ఉన్నటువంటి సంక్షేమం ఏంది, అభివృద్ధి ఏంది చూసినటువంటి వాళ్ళు రైతులు కానివ్వండి, యువకులు కానివ్వండి, మహిళలు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, వికలాంగులు కానివ్వండి, మేము 6 గ్యారెంటీలను నమ్మి మోసపోయి గోసపడుతా ఉన్నాము అనేటువంటి విషయాన్ని మాత్రం చాలా స్పష్టంగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఎందుకు ఈ విషయాన్ని మాట్లాడుకుంటున్నారు అంటే, మీరు ఇందాకే చెప్పినట్లు దళితులకు కానివ్వండి, మహిళలకు కానివ్వండి, లేదు అనుకుంటే వృద్ధులకు కానివ్వండి, వికలాంగులకు కానివ్వండి, యువతకు కానివ్వండి, ఏ ఒక్క వర్గానికి మీరు చెప్పినటువంటి పథకం ప్రవేశపెట్టిండ్రు, అది అమలు పరిచిండ్రు, చెప్పాలి అనేటువంటి విషయం మాట్లాడుతూ ఉన్నారు. సంస్కారం ఉండాలి సార్. ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతూ ఉన్నారు, నేనైతే ఆ మాట రిపీట్ చేయగాని, ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి ఒక ఉద్యమకారుని కేసీఆర్ గారి పైన ఏ రకంగా మాట్లాడుతూ ఉన్నారో తెలంగాణ ప్రజలందరూ కూడా వింటా ఉన్నారు సార్. ఆయన కంటే వయసులో పెద్ద అని ఒక అది లేకుండా ఏ కోణంలో మాట్లాడుతూ ఉన్నారో కూడా అన్ని గమనిస్తా ఉన్నారు. ఇంత అహంకారంతో మాట్లాడి చెడ్డీలు ఊడగొడతా అంటాడా ఆయన? వేరే ఆయన మాట్లాడితే వేరే రకంగా మాట్లాడుతా ఉన్నారు. ఆయన పరిపాలనను గాలికి వదిలేసి ఇవాళ ఏ కోణంలో మాట్లాడుతా ఉన్నారో
ఇవాళ పేగులు మెడలేసుకుంటాడంట, జోబులల్లో కత్తర్లు పెట్టుకుంటాడంట, ఇంకా ఆయనకి ఎట్లా ఇష్టం వస్తే అట్లా మాట్లాడుతూ ఉన్నాడు. ఇవన్నీ ప్రజలు గ్రహిస్తలేరు అనేటువంటి విషయాన్ని మర్చి మాట్లాడుతూ ఉన్నారు అనేటువంటి విషయం నేను తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే బీజేపీ పార్టీకి కూడా ఎందుకు ఓటేయాలనో కూడా తెలంగాణ ప్రజలు ఇవాళ మాట్లాడుకుంటున్నారు. ఇవాళ గ్యాస్ సిలిండర్ పెట్రోల్ ధరలు ఆకాశానికి ఎత్తేసినందుకు మేము బీజేపీ పార్టీకి ఓటేయాలనా, ఈ రాష్ట్రానికి విభజన చట్టంలో పొందుపరిచినటువంటి అనేక హామీలు తీసుకురాలేనందుకు మేము ఓటేయాలనా, వరంగల్లో కోచ్ ఫ్యాక్టరీ పెట్టనందుకు మేము ఓటేయాలనా, లేదు అనుకుంటే ఈ రాష్ట్రంలో నవోదయ పాఠశాలలు తేనందుకు ఓటేయాలనా, ఈ రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజ్ అంటే ఒక్క మెడికల్ కాలేజ్ ఇవ్వనందుకు మేము బీజేపీకి ఓటేయాలనా అనేటువంటి విషయం కూడా తప్పకుండా మాట్లాడుకుంటున్నారు అనేటువంటి విషయం తెలియజేస్తారు. తెలంగాణ ప్రజలు, తెలంగాణ ప్రజలు చైతన్య ప్రజలు, ఈ తెలంగాణ ప్రజలు, ఈ తెలంగాణ ప్రజలు, ఈ తెలంగాణ ఏం ఎడ్డి తెలంగాణ కాదు, ఈ తెలంగాణ ఏం గుడి తెలంగాణ కాదు, అన్నటువంటి గడ్డ ఈ గడ్డ. కాబట్టి తప్పకుండా విచక్షణతోని ఓటేస్తారు అనేటువంటి విషయాన్ని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తాం. రైట్. మనతో పాటు బీజేపీ రాష్ట్ర నాయకులు ఉరపల్లి శ్రావణ్ గారు ఉన్నారు. శ్రావణ్ గారు, నిజంగా ఇప్పుడు కర్ణి అరవింద్ గారు అడిగినట్టుగా రేపు పొద్దున ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్లు మీరు విభజన హామీలు నెరవేర్చలేదు, ఎందుకు నెరవేర్చలేకపోయారు 10 సంవత్సరాలుగా అంటే ఏం సమాధానం చెప్తారో అది చెప్పకుండా కిషన్ రెడ్డి గారు ఈరోజు కూడా ఒక ప్రజెంటేషన్ చేశారు. దాదాపు తెలంగాణకు 10 లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి చేశామని చెప్పారు. నిజంగా ఒక రాష్ట్రానికి 10 లక్షల కోట్ల అభివృద్ధి నిధులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? ఖచ్చితంగా ఉన్నాయి సార్. యాక్చువల్లీ 100% ఉన్నాయి. ఈ రోజు తెలంగాణ ఇందాక అన్న అరవింద్ చెప్పిండు ఇది బీజేపీకి ఎందుకు ఓటేయాలని. సరే సీనన్న భవిష్యవాణి గురించి నేను లాస్ట్ లో మాట్లాడుకుందాం, కానీ బీజేపీకి తెలంగాణ ప్రజలు ఎందుకు ఓటేయాలి, ఎందుకు ఓటేయాలని నేను అడుగుతున్నాను. నేను పాజిటివ్ గా ఆలోచన చేస్తాను. ఈ రోజు 18 లక్షల కోట్ల రూపాయలతోటి తెలంగాణకు సంబంధించినటువంటి రహదారులను అభివృద్ధి చేసినందుకు బీజేపీకి ఓటేయరా మీరు చెప్పండి. ఈ రోజు పసుపు బోర్డు ఇచ్చినందుకు బీజేపీకి ఓటేయాలి, రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ పెట్టినందుకు బీజేపీకి ఓటేయాలి, ఈ రాష్ట్రంలో హరితహారం నుంచి మొదలు పెట్టుకొని స్ట్రీట్ లైట్లు, పేమెంట్ బేస్ ప్రతి ఒక్కటి 14 ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ కానివ్వండి, 15 ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ కానివ్వండి, ప్రతి ఒక్క రూపాయలు ఇంక్లూడింగ్ మనుషులు చనిపోతే పాతిపెట్టే వైకుంఠ ధామాలకు సహా ప్రతి ఒక్క రూపాయి కేంద్రం ఇస్తున్నందుకు భారతీయ జనతా పార్టీకి ఈ రోజు ప్రజలు ఓటేస్తారు. ఈ రోజు ఎంఎంటీఎస్ ఫేజ్ 2 గత ప్రభుత్వం ఇవ్వకపోతే ఫేజ్ 2 ఎంఎంటీఎస్ ఫేజ్ 2 కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం వాటాను ఇచ్చిన తర్వాత కూడా, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వాటాను తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు వాటా ఇవ్వకపోతే వాళ్ళు కేంద్రం భరించి ఈ రోజు ఎంఎంటీఎస్ తెలంగాణ ప్రజల ముందుకు తీసుకొచ్చినందుకు తెలంగాణ ప్రజలు బీజేపీకి ఓటేస్తారు. ఈ విధంగా చెప్పుకుంటా పోతే బీజేపీ దగ్గర అనేకమైనటువంటి ఇప్పుడు రైతులకు 6,000 రూపాయలు కానివ్వండి, దాదాపు 80 కోట్ల మందికి ఈరోజు ఫ్రీ రేషన్ ఇస్తున్నారు. బస్తీ దవాఖానాల పేరుతో ఈ రోజు అయితే మీరు ప్రచారం చేసారో దానికి ప్రతి రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది నేషనల్ హెల్త్ మిషన్ కింద. ఈ రోజు మహిళలకు ఇచ్చే పాల వడ్డీ రుణాల్లో వడ్డీ మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. 500 కోట్ల రూపాయలు పెట్టి దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఇంక్లూడింగ్ ల్యాండ్ అక్విజిషన్ కి సంబంధించిన కాస్ట్ తో సహా హైదరాబాద్ కి ఇన్నర్ రింగ్ రోడ్ ని, అవుటర్ రీజనల్ రింగ్ రోడ్ ని తీసుకొచ్చినటువంటి ఘనత మరి మన కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారిది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఇప్పుడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 18 లక్షల రూపాయల లోపల ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి డైరెక్ట్ సబ్సిడీ 3,50,000 మందికి డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ కింద వాళ్ళ ఖాతాలో డబ్బులు వేసేటువంటి ప్రయత్నం. ఈ రోజు గ్యాస్ గురించి మాట్లాడింది అన్న గ్యాస్ నేను అడుగుతా ఉన్నా. పెట్రోల్ గ్యాస్ గురించి మాట్లాడారు మీరు. పెట్రోల్ మీద హైయెస్ట్ తగ్గించిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కేంద్ర ప్రభుత్వమే. మేము 10 రూపాయలు వ్యాట్ తగ్గించినప్పుడు మీరు 1 రూపాయన తగ్గించారు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నప్పుడు. ఏ కాంగ్రెస్ పార్టీ తగ్గించలేదు, బీఆర్ఎస్ పార్టీ తగ్గించలేదు. ఇంటర్నేషనల్ ఫ్లక్చువేషన్ కి పెట్రోల్ అనేది ఒక డిఫరెంట్ సబ్జెక్ట్. అంతర్జాతీయ ధర ఏ విధంగా ఉంటుందో దాని ఫ్లక్చువేషన్ బేస్ చేసుకుని ఉన్నటువంటి రేట్ లో కూడా ఈ రోజు దానిపైన అనేక రాష్ట్రాల్లో బీజేపీ పాలిత రాష్ట్రాలు ఇంకా తక్కువ ఉంది, తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఎక్కువ ఉంది. బేసికలీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కువ ఉంది. వాళ్ళు 1 రూపాయి కూడా తగ్గించలేదు కదా. ఈ రోజు గ్యాస్ లపై సబ్సిడీ ఉజ్వల్ యోజన కింద దాదాపు 5,000 పైగా కుటుంబాలకు, మహిళల, స్త్రీలకు గ్యాస్ కనెక్షన్ కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి డబ్బులు ఇస్తూ వాళ్ళకి ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన కింద
చేతి వృత్తుల వాళ్ళందరూ కూడా లోన్లు ఇస్తున్నటువంటి ప్రభుత్వం, ఆయుష్మాన్ భారత్ కింద ప్రతి ఒక్కరికి కూడా 5 లక్షల రూపాయల బీమా ఇస్తున్నటువంటి ప్రభుత్వము. ఈ విధంగా చెప్పుకుంటాం విద్య, వైద్యం. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి విద్యకు సంబంధించిన గ్రాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వలేక ఈ రోజు గత ప్రభుత్వం ప్లీజ్ సమయం మించిపోతా ఉంది. కొన్ని బ్రేకింగ్ న్యూస్ వస్తూ ఉన్నాయి, అవి అందజేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈరోజు మన బిగ్ టాక్ను ముగిద్దాం మరొక రోజు. ఎందుకంటే ఇప్పుడు లోక్సభ ఎన్నికల వరకు తెలంగాణకు కేంద్రం ఏం చేసింది, కేంద్రానికి తెలంగాణ ఎన్ని నిధులు ఇచ్చింది అన్న అంశము నిత్యము నాయకులు వస్తూనే ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు. మనం కూడా ఇదే అంశానికి సంబంధించిన చర్చను కొనసాగిద్దాం. ఇది వాళ్ళ బిగ్ టాక్. మన బిగ్ టాక్లో పార్టిసిపేట్ చేసిన గెస్టులు టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ మద్ది శ్రీనివాసరెడ్డి గారికి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కర్నే అరవింద్ గారికి, బీజేపీ రాష్ట్ర నాయకులు ఉరపల్లి శ్రావణ్ గారికి, అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.